హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏడిఎస్ వ్లాగ్స్. గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ బాల్స్ లోపల పచ్చిగా ఉండడం, సిరప్లోకి వేశాక పగిలిపోవడం, లేదా అసలు సాఫ్ట్గా కాకపోవడం ఇవే చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్. అందుకే ఈరోజు గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ చేసుకుందాం. గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని లమ్స్ లేకుండా చేత్తో ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నీళ్లు లేదా పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు పోస్తే పిండి ముద్ద చాలా సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా కలుపుకున్నాక దీనిపైన తడి క్లాత్ ఒకటి వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 1.5 కప్పు పంచదార వేసుకొని 3 కప్పుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. మనకి చాలా థిక్ సిరప్ అవసరం లేదు, కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇవి బాగా మరిగాక ఇందులో కొద్దిగా 1 స్పూన్ యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. షుగర్ అంతా కరిగాక 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ చల్లారేలోపు జామున్ బాల్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. ముద్దని ఎక్కువగా గట్టిగా కలపకండి. అలా చేస్తే జామున్ గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెత్తగా కలిపి చేతుల్లో కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకొని స్మూత్గా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ బాల్స్ మీద ఎలాంటి క్రాక్స్ ఉండకూడదు. క్రాక్స్ ఉంటే ఫ్రై చేసేటప్పుడు అవి పగిలే అవకాశం ఉంటుంది. అలాగే చాలా పెద్దగా బాల్స్ చేసుకోకండి, ఎందుకంటే సిరప్లో నానిన తర్వాత ఇవి ఇంకా సైజ్ పెరుగుతాయి. కాబట్టి మీడియం సైజులో బాల్స్ చుట్టుకోండి. ఇలా రౌండ్గా చుట్టుకున్న బాల్స్ పైన తడి క్లాత్ వేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వకండి. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాతే బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసే ముందు వాటిని ఒకసారి రౌండ్ షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని నెమ్మదిగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద వేస్తే బయట త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. ఇలా అన్ని బాల్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జామున్ని సిరప్లో వేసేటప్పుడు సిరప్ మరీ మరిగిపోతూ ఉండకూడదు. వేసిన తర్వాత కొద్దిసేపు నెమ్మదిగా సోక్ అవ్వనివ్వాలి. అప్పుడే జామున్స్ లోపల వరకు సిరప్ బాగా పట్టి సాఫ్ట్గా అవుతాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే సూపర్ సాఫ్ట్గా మరియు జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అవుతుంది. మీకు ఈ టిప్స్ ఉపయోగపడితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.